మీద మనం బ్రతుకుతున్నాము. ఇంకా బాగా చెప్పాలంటే ఆనందంగా సంతోషంగా లోకపరమైన ఆనందం గురించి అయితే మాట్లాడట్లేదు. దాని సౌండ్ జాగ్రత్తగా తగ్గించడమ్మా, దాన్ని చెప్పకుండా అలా ఆడుకుంటుంది చెప్పు. కాబట్టి లోకంలో చాలా సంతోషాలు ఉంటాయి, లోకంలో చాలా ఆనందాలు ఉంటాయి. కానీ లోక ఆనందాలు కొద్దిసేపు ఉంటాయి, లోక సంతోషాలు కొద్దిసేపు ఉంటాయి. కానీ దేవునిలో ఆనందం నిత్యము ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ భూమి మీద కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా ఆనందిస్తూనే ఉంటాం. అలాంటి ఆనందం దేవుడు ఈ కుటుంబానికి ఇంకా గొప్పగా దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కూడా ఒక్కసారి తల్ల వంచి ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. అందరూ ఏ ఒక్కరు కూడా ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు. ఏదో ఇంపార్టెంట్ పని ఉన్న వాళ్ళు కళ్ళు తెరిచి అటు ఇటు తిరగాలి తప్ప అందరూ కళ్ళు మూసుకోండి. ఎందుకంటే ప్రార్థన గట్టిగా అయితే 2 నిమిషాలు చేస్తాం వాక్యం స్టార్ట్ చేసినప్పుడు. ఇన్ని చెప్పినా కళ్ళు తెరిచారనుకోండి, మీరు లెక్క దేవునికి అప్పచెప్పాలి, నాకైతే ఏ సంబంధం లేదు. కాబట్టి ప్రార్థన స్టార్ట్ అయిన వెంటనే అందరూ కూడా కళ్ళు ముయ్యాలి. మరొకసారి చెప్తున్నా, ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనములు తండ్రి. దేవా, ఇదిగో నాయన, రోజు నీ కుమారుడు నెహెమీయా గారి కుటుంబంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి తండ్రి మీరు వారి పట్ల చేసిన మేలులను తండ్రి నాయన తెలియజేస్తూ తండ్రి తన సహోదరులకి మీరు చేసిన మేలు చెబుతూ ఇంతవరకు నాయన ఈ కార్యక్రమం నడిచింది తండ్రి. ఇక ముందు ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి తండ్రి, వాక్యమును ధ్యానించడానికి తండ్రి మీరు మాకు అవకాశం ఇచ్చి ఉన్నారు కనుక బహు జాగ్రత్త కలిగి ఈ వాక్యమును ధ్యానించుకున్న గొప్ప భాగ్యము ఇక్కడ ఉన్న మా అందరికి కూడా దయచేయమని, మరి ముఖ్యముగా ఈ వాక్యములు తండ్రి వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును తండ్రి నీ మాటలు చెప్పుటకు సిద్ధపడుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యముగా నీ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకును, చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని నాకు పంపించమని, ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు మరి ఇంకా ఎంతమందికి అయితే బయట వారికి వినబడుతున్నాయో వింటున్న ప్రతి ఒక్కరూ కూడా బహుశ్రద్ధగా వినడం దయతో మీరే సహాయము దయచేయమని మా కొరకు త్వరలో రానేయున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ముఖ్యంగా అందరికీ తెలియజేయవలసిన విషయం ఏంటంటే, వాక్యము చెప్పబడుతున్న టైంలో ఎవరు ఫోను రింగ్ అవ్వకుండా ఆ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో కానీ సైలెంట్లో కానీ పెట్టుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు వెళ్ళి చేసే పని ఉన్నా లేకపోయినా మీరు సెల్ ఫోన్ మట్టుకు సైలెంట్లో పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం ప్రారంభమైన తర్వాత ఫోన్లు వచ్చి అటు ఇటు తిరుగుతున్నారు అనుకోండి, అది వినే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, వాక్యాన్ని చెప్పే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఆ యొక్క జాగ్రత్త ముందు మనం తీసుకుని ఈరోజు యొక్క కృతజ్ఞత కూడిక ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతారో చాలా జాగ్రత్తగా విందాము. మరి ముఖ్యంగా ఈ ఇక్కడున్న వారే కాకుండా ఈ మాటలు వినడానికి కొంతమంది చెవులు వేచి ఉన్నాయి, వారికి కూడా ఈ మాటలు వారి హృదయాల్లో ఫలించాలని. ఎందుకంటే దేవుని మాట అది చాలా విలువైనది. ఎంత విలువైనది అని అంటే, మనం ప్రతిరోజు మాట్లాడుకునే మాట, నేను ఎక్కువగా ప్రతి ఆదివారం చెప్పే మాట, దేవుని వాక్యము
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు నీ హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. అంత గొప్ప వాక్యం, అంత ఉన్నతమైన వాక్యం మనకు వినబడుతుంది అని మనం గ్రహించినప్పుడు, అది మన చెవిలోనికి వెళ్తుంది అంటే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అని అర్థం కనుక వినే ప్రతి ఒక్కరు కూడా ఎలా వినాలి అని అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చదువుదామండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు ఎవరో ఒక్కరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనగా దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము ఏం చేదట? దేవుని నీతిని నెరవేర్చదు. ఇక్కడున్న మనం అందరం కూడా ఏ నీతి కొరకై ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, ఏ నీతి కొరకై ప్రతి శుక్రవారం లేదా ప్రతి కృతజ్ఞత కూడికలో మనం పాల్గొంటున్నాం, ఏ దేని గురించి అంటే దేవుని యొక్క నీతి, అంటే దేవుని రాజ్యం. ఇప్పుడు దేవుని రాజ్యములోనికి వెళ్ళడానికే మన యొక్క ప్రయత్నం. దేవుని రాజ్యములో ఒక చోటు సంపాదించుకోవాలన్నదే యొక్క ఆశ, యొక్క కోరిక. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచించగలిగితే ప్రియ దేవుని వలన మన గోల్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ లేదా ఒక్కొక్క ఆశ, ఒక కోరిక ఉంటూ ఉంటుంది. మనందరి కోరిక ఏంటంటే ఈ భూమి మీద కన్ను మూసినప్పుడు మన కళ్ళు పరలోకాన్ని చూసే కళ్ళుగా ఉండాలి. అంటే పరలోకానికి వెళ్ళే వారిగా మనం ఉండాలి. మన జీవితంలో నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎన్ని మేళ్ళ కట్టినా, ఎన్ని ఎకరాల పొలం కొన్నా, ఏం చేసినా మనం ఇక్కడ ఈ భూమి మీద అవన్నీ వదిలేసుకోవాల్సిందే, అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఈ భూమి మీద లోకపరంగా నువ్వు ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నా, తరగని ఆస్తి సంపాదించుకున్నా, బలమైన కడియాలు చేయించుకున్నా, ఏదైనా కానివ్వండి, అది నువ్వు ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళవలసే టైం ఒకటి ఉంది. ఆ టైం ఎప్పుడు నిర్ణయించాడు అంటే తల్లి గర్భములో నువ్వు రూపింపక మునిపే దేవుడు నువ్వు పుట్టే టైం, తర్వాత నువ్వు చనిపో టైం కూడా రాసేశాడు, నిర్ణయించేశాడు. కాబట్టి చావు అనేది నీకు కూడా వస్తుంది. ఎప్పుడు అది మనల్ని తీసుకువెళ్ళిపోతుందో మనకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు మట్టుకు మనం ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. అయితే ఇలా వెళ్ళవలసిన మనము మనలో ఏ ఉండకూడదు వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రేమ దేవుని వల్ల చాలా వివరంగా మనం జాగ్రత్తగా వాక్యాన్ని వింటేనండి, మీకు ఏదో పొలోమని రిఫరెన్స్ చెప్పేస్తే దానివల్ల ఉపయోగం లేదు, కానీ చెప్పేదాన్ని మీలోనికి ఎక్కించగలిగితే, అది మీలోనికి వెళ్ళగలిగితే, వెళ్ళిన తర్వాత మీరు దాన్ని గ్రహించగలిగితే, అప్పుడు ఆ వాక్యము నీ ఆత్మను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ప్రేమ దేవుని వల్ల కాబట్టి అక్కడ యాకోబు గారు రాసే ఆ మొదటి పత్రిక 20-21 ఏమని రాయబడిందంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చదు. మనం ఎవరి నీతిని నెరవేర్చాలి? దేవుని నీతిని నెరవేర్చాలి. మన యొక్క కోరిక కాదట, మన యొక్క ఆలోచన. మనిషి యొక్క కోరికలు చాలా ఉంటాయి, మనిషి యొక్క ఆలోచనలు చాలా ఉంటాయి. దానికి ఏమైనా ఒక అడ్డు అనేది ఉందా చెప్పండి? ఆకాశానికి అడ్డు ఉందేమో కానీ మనిషి కోరికకు అడ్డు, సముద్రానికి ఒక అడ్డు అనేది ఉందేమో కానీ మనిషి ఆలోచనకి అడ్డు లేదు. అందుకే అంటాడు, ప్రాకారము లేక పట్టణం ఎలాగైతే పాడైపోతుందో మనస్సును అణుచుకోలేనోడు కూడా అలాగే పాడైపోతాడు. అంటే మన మనస్సును అణుచుకోవాలి, మన కోరికను ఏం చేయాలట? అణుచుకోవాలి. ఈరోజు అణిచుకోకే చాలా ఘోరాలు, చాలా ప్రమాదాలు,
చాలా నీచమైన కార్యాలు ఈ లోకంలో జరుగుతున్నాయి. అది మరి ముఖ్యంగా క్రైస్తవ్యంలో జరుగుతుంది. బాధ అది ఎక్కడ జరుగుతుందట? మన కుటుంబంలో. క్రైస్తవం అంటే మన కుటుంబం ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు మన కుటుంబాన్ని మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. మనకు తెలిసిన వారితో మనం జాగ్రత్తగా జ్ఞానం కలిగి యుక్తి కలిగి దేవుని యొక్క ఆలోచనలతో వాళ్ళతో మాట్లాడాలి. అగ్నిలోంచి లాగినట్లుగా మనం అనుకుంటాము. అగ్నిలోంచి లాగినట్లుగానంటే బయట ఉన్న వారు లాగేమనుకుంటున్నాం మనం. బయట ఉన్న వారిని ఏదో లాగేది. బయట ఉన్న వారు లాగడం పక్కన పెడతాం. ఫస్ట్ మన క్రైస్తవ్యంలోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతున్నారట? అగ్నిలో ఉన్నారు. వాళ్ళు పాతాళపు అంచులో ఉన్నారు. వాళ్ళు జారిపోయే స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళను మనం ఏం చేయాలట? నీ మాటతో, నీ ప్రవర్తనతో, నీ చేతతో, నీ క్రియతో, నీ ఆలోచనతో, దేవుడిచ్చిన జ్ఞానంతో వాళ్ళని నువ్వు జాగ్రత్తగా అగ్నిలోంచి బయటికి లాగాలి. అలా లాగాలి అని అంటే నీలో ఏం ఉండకూడదు చెప్పండి? కోపం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం. కోపపడి ఏం సాధించగలం చెప్పండి? కోపపడితే ఒకరు దూరం చేసుకోగలం. లాభం ఏమవుతుంది దానివల్ల? లాభమే. ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన క్రైస్తవ కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా ఒకళ్ళు పొరపాటు చేస్తే పొరపాటు చేశారు కదా అని వాళ్ళని వెలివేయకూడదు, వాళ్ళని దూరం పెట్టకూడదు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళతో కలిసి వాళ్ళ ద్వారా ఇక అనేక మందిని దేవుని రాజ్యంలోనికి చేర్చే గొప్ప సైనికుడిగా మనం ఉండాలి. ప్రేమ దేవుడు సైనికురాలుగా మనం ఉండాలి. దేవుడు ఆ మాటలు మనకి చెప్పడానికి ఇక్కడ యాకోబు గారు రాసిన పత్రికలు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. తర్వాత అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించవలెను. వాక్యాన్ని అంగీకరించాలట సాత్వికముతో. నీలో చాలా ఉంటాయి, అవన్నీ వాక్య వినేటప్పుడు ఏం చేయాలట? తీసేసుకోవాలి. విర్రవీగుచున్న దుష్టత్వము, కోపము, కల్మషము, అంటే ఇదంతా ఉండటం వలన వాక్యము నీ హృదయములో ఫలించదు. ఇప్పుడు ఇంతగా మనం వచ్చి సమయంలో ఇంత టైంని వెచ్చించామని అంటేనండి, ఇది ఉపయోగకరంగా ఉండాలి. అందుకంటాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. అజ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని వ్యర్థం చేస్తారు. వ్యర్థమైనవన్నీ చేస్తూ సమయాన్ని ఏం చేస్తారట? వ్యర్థం చేస్తారు. ఇది అజ్ఞానులు చేసే పని. ఈరోజు ఈ క్రిస్మస్ నెలలో ఎక్కడ చూసినా, ఎక్కడ క్రిస్మస్ సంబరాలు జరిగినా వ్యర్థం చేసేది ఎక్కువ, సద్వినియోగం చేసుకునేది తక్కువ. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీరు ఎప్పుడైనా ఇల్లారో లేదో నాకు తెలియదు, కానీ మన ఇక్కడ బంకు వెనకాలే పెట్టేవారు క్రిస్మస్ ఆరాధన అని చెప్పేసి. అప్పట్లో నేను వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ ఎలా ఉండేదంటేనండి, డ్యాన్స్ వేసేవారు. డ్యాన్స్ మామూలుగా ఆడవాళ్ళు ఒక 13, 14, 16, 18 సంవత్సరాల వయసు గల ఆడవాళ్ళని జీన్ ప్యాంట్లు వేసి, టీ షర్ట్లు వేసి, కింద నుంచి పొగలు పెట్టి, మెరుపునెట్టి పాట, దేవుని పాట, డ్యాన్స్, సినిమా డ్యాన్స్. ఇది దేవుడు చెప్పినదా, దేవుడికి ఇష్టమైనదా, దేవుడు చేయమన్నదా అని అంటే దేవుడు వద్దన్న పని చేస్తూ దేవుడికి నచ్చిందంటూ చెప్తున్నారు అక్కడ. అప్పట్లో వాక్యం నాకు తెలియదు, కానీ వాళ్ళు వేస్తున్న డ్యాన్స్ చూసి పెడుతున్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీకు బుద్ధి ఉందా లేదని అడిగారు డైరెక్ట్ గా.
తర్వాత నుంచి ఆయన చర్చికి నన్ను వాక్యం చెప్పడానికి అప్పుడప్పుడు కూడా పిలిచేవారు. ప్రార్థన అప్పటికే సాక్ష్యాలు చెప్పేవాడిని బాగా. తర్వాత నుంచి ఈడొద్దు, ఎందుకు వద్దు అంటే చూడండి, వ్యర్థపరిచేవారు ఎక్కువ, సమయాన్ని వృధా చేసేవారు ఎక్కువ. కానీ దేవుని సమయాన్ని ఏం చేయాలట? సద్వినియోగం చేసుకోవాలట. దేవుని సమయాన్ని ఏం చేయాలట? అది దేవుడు ఆనందపడే విధంగా మార్చుకోవాలి, మలుచుకోవాలి. దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా మన బ్రతుకుల్లో నిలబెట్టుకోవాలి. ప్రేమ దేవుని వల్ల వాక్యం అనేది చాలా పదునైనది. ఆ మాట వినబడేటప్పటికే మన హృదయాల్లో ఒక మంచి పరబలవితమైన పని చేయాలని నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ దేవుని వల్ల విని వెళ్ళిపోయినా ఉండకూడదు. వాక్యం అంటే వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఏదో డబ్బు సంపాదించుకోవాలి, ధనం పోగేసుకోవాలి, గొప్పగా ఉండాలి అనే నిర్ణయం తీసేసుకోవాలి. కేవలం నన్ను పుట్టించిన దేవుణ్ణి మహిమపరిచే విధంగా నా బ్రతుకు ఉండాలి అన్న నిర్ణయంలోనికి రావాలి. ప్రేమ దేవుని వల్ల ఆ నిర్ణయం తీసుకున్నవాడే దేవుడికి ఇష్టడు. ఆ నిర్ణయం తీసుకున్నవాడే దేవుణ్ణి మహిమపరచగలవాడు. ఆ నిర్ణయం తీసుకున్నవాడే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మన గురించి ఆయన ప్రాణం పెట్టాడని అనేక మందికి చెప్పగలిగిన దమ్మున్న దైవ సేవకుడు. ప్రేమ దేవుని వల్ల ఎలుగెత్తి చెప్పేవాడు అవుతాడు. ఇక్కడ ఈ మాటలని ఎందుకనంటే వాక్యం వినబడుతున్నప్పుడు మనలో ఉన్న చెత్తంతా తీసేసుకోవాలట. చెత్త అంటే ఏంటంటే కోపం, కల్మషం, విరవీగుతున్న దుష్టత్వం సమస్తము కూడా మాని నీలో పడనాటబడే వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. నువ్వు ఎంత కోపం నీకున్నా కూడా వాక్యం దగ్గరికి వచ్చేసరికి అలా దిగిపోవాలట. అలా దిగిపోవాలి. అలా తగ్గిపోతేనండి దేవుడిని ఏం చేస్తాడట? అలా హెచ్చిస్తాడట. ఎవడైతే తగ్గించుకుంటాడో అది హెచ్చిస్తాడు, ఎవడైతే హెచ్చించుకుంటాడో తగ్గింపబడతాడు అని వాక్యము చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది. అయితే ప్రేమ దేవుని వల్ల ఈరోజు మనకి ఇవ్వబడే వాక్యం ఎలాగా? క్రిస్మస్ నెల కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం ఎలా జరిగింది, అక్కడ విధానం ఏంటి, అసలు ఆయన పుట్టికలో ఉన్న పరమార్థం ఏంటి, ఆయన అసలు ఎందుకు వచ్చాడు, ఈ విషయాలు త్వరగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము. అందరూ కూడా ఒకసారి లోకాసు వార్త 2వ అధ్యాయము, లోకాసు వార్త 2వ అధ్యాయము. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చదవబోయే మాట మన కొరకు మనం చచ్చి పడి ఉన్నామంటాడు ఒక చోట. ఎందుకంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై మనం ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడట? బ్రతికించెను అని రాయబడుతుంది. అంటే మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపడి ఉన్నాం. ఇంకా మనం ఎందుకు పనికిరాని వారమై ఉన్నాం. మన జీవితాలన్నీ కూడా ఎందుకు పనిచేయని జీవితాలుగా ఉన్నాయి. అలాంటి టైంలో పరలోకమందున్న తండ్రి తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించడం అనేది జరిగిందండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వస్తారు అన్న సంగతి ఈ 2024 సంవత్సరాల కంటే ముందే పాత నిబంధనలో చాలా చోట్ల రక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయన కన్యక గర్భంలోంచి పుడతాడు అంటే ఇలాంటి చాలా విషయాలు రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా. అంటే ఆయన వస్తాడు అన్న సంగతి ఇశ్రాయేలు ప్రజలలో చాలా మందికి ధర్మశాస్త్రం బోధించే వారికి తెలుసు, ధర్మశాస్త్రాన్ని వినేవారికి కూడా తెలుసు. ఇన్ని విషయాలు తెలిసినా, ఇంతగా దేవుడు ముందుగా తెలియజేసిన సమాచారాన్ని అందించిన
యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే ఆ యొక్క మరియ గర్భంలోంచి భూమి మీదకి వచ్చినప్పటికీ ఆయన పరిస్థితి ఏంటి? ఒక చిన్న విషయం అడుగుతాను మిమ్మల్ని. మన ఊరికి ఎమ్మెల్యే గారు వస్తున్నారని రాజకీయ నాయకులు అంటే కార్యకర్త తెలిసింది అనుకోండి, మౌనంగా ఉంటారా? ఆయన వస్తున్నారని మీరు ఏర్పాట్లు చేస్తారా? ఏర్పాట్లు చేస్తారు, ఫ్లెక్సీలు కడతారు, ముగ్గులు వేస్తారు. ఆయన వస్తున్నారంటే స్వాగతం పలకడానికి రెడీగా ఉంటారు. ఇది ఎమ్మెల్యే గారు వస్తే. అదే ముఖ్యమంత్రి గారు వస్తే చాలా ఎక్కువ ఉంటుంది. అదే ప్రధానమంత్రి వస్తే కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా వస్తారు. అంటే వీళ్ళు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో, ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తేనే ఇక ఎక్కడ లేని వారందరూ వస్తారు. ఆయనకు ఎంతో మంది స్వాగతం పలకడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరినీ కలిగించిన ఆయన రాబోతున్నాడండి. ఈ ప్రపంచం మీద ఉన్న మనుషులందరినీ, ఇప్పుడు కోట్ల మందిని కలిగించిన ఆయన రాబోతున్నాడు. రాజు రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు. ఈ రాబోతున్నాడు అన్న మాట చాలా మందికి తెలుసు. కానీ వచ్చేటప్పుడు ఆయన్ని ఎలా స్వాగతించారు, ఆయన్ని ఎంత గొప్పగా ఆహ్వానించారు, ఈ విషయాలు జాగ్రత్తగా ఈ లోక సువార్త 2వ అధ్యాయంలో మనకి రాయబడి ఉన్నాయి. ప్రేమ దేవుని వల్ల ఎప్పుడైనా ఈ వచనాలు మనం చదివినప్పుడు మనకి బాధ అనేది ఏమైనా కలిగిందా? మనకి ఏదైనా మనసుకు బాధ అనేది కలిగిందా? లేదా చదువుకుంటూ పోయామా? బైబిల్ చదవాలి కాబట్టి. బైబిల్ చదివితేనే పరలోకం అన్నారు కొంతమంది మహాభక్తులు. ఇంకా బాగా చెప్పాలంటే వేషధార భక్తులు. ఎందుకంటే బైబిల్ చదివితేనే పరలోకం అంటే 100కి 80 మంది బైబిల్ చదవలేని వారు ఉన్నారు ఈరోజు. చాలా మంది చదువు రాని వారు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరలోకం ఇవ్వడా దేవుడు? వాళ్ళ పరలోకం రాదా అని అంటే కాదు. బైబిల్ చదవగలిగిన వారు చదవకపోతే వాళ్ళకి రాకపోవచ్చేమో, కానీ బైబిల్ రాని వారికి, చదవడం రాని వారు చదవకపోతే వాళ్ళకి పరలోకం రాదు అని చెబితే మటుకది పొరపాటు అవుతుంది. ప్రేమ దేవుడు. ఎందుకనంటే దేవుడు ఇక్కడ గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఇక్కడికి నా కుమారుని ఎందుకు పంపుతున్నాను అని అంటే, ఇదిగో ప్రజలందరిని రక్షించడానికి నా కుమారుడు వస్తున్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ లోక సువార్త 2వ అధ్యాయములు ఎంత గొప్ప అద్భుతం అంటేనండి, మనం సాక్షిగా అనేక మందికి నా దేవుడు గొప్పవాడు, జీవము గల దేవుడు, సర్వశక్తివంతుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పడానికి ఖచ్చితమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. ప్రేమ దేవుని వల్ల ఖచ్చితమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. నీకు నువ్వు ఎవరి గురించి భయపడక్కర్లేదు, ఎవరిని కించపరచక్కర్లేదు, ఎవరి గురించి మాట్లాడవలసిన పని కూడా లేదు. క్రైస్తవంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పని ఏంటంటే, మనం ఎవరి మీద అయితే విశ్వసిస్తున్నామో, ఎవరినైతే నమ్ముతున్నామో ఆయన గురించి తప్ప వేరే వారి గురించి మాట్లాడవలసిన అవసరత లేదు. బైబిల్ చెప్తుంది. ఎందుకు? మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఉన్నతమైన వాడు. మనుషులు పోగేసుకోవాలనంటే అన్నిటి గురించి మాట్లాడాలి, మనుషులు పొగడాలి. కానీ నా దేవుడేనా కావాలనుకుంటే ఎవరిని పొగడక్కర్లేదు, ఎవరిని ఏమనక్కర్లేదు. నీ దేవుని గొప్పతనాన్ని చాటి చెప్తే సరిపోతుంది. ప్రేమ దేవుడు వల్ల చాటి చెప్పితే సరిపోతుంది. అది చెప్పలేక, అది పాటించలేక, అలా బ్రతకలేక మన తండ్రి అయిన దేవుణ్ణి, మనల్ని రక్షించడానికి రక్షకుణ్ణే పక్కన పెట్టి లోకాలందరినీ ఒక్కటగా చూసేవారిలో చాలా మంది ఉన్నారు. ప్రేమ దేవుని వల్ల నిజంగా ఈ యొక్క లోక సువార్త 2వ అధ్యాయంలో మాట మనకు అర్థమైతే ఫస్ట్ కళ్ళంటే నీళ్ళు వస్తాయి, మనసంతా బరువైపోద్ది. ఇది చదివితే, ఆత్మీయంగా చదివితే, ఈ వచనాల్లో ఉన్న మాటను అర్థం చేసుకుంటే
ఇంకా నా యేసుక్రీస్తుని ఎన్నడూ నువ్వు విడిచిపెట్టననే ఒక భావన మనకు వస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళ పేరు గురించి కానీ ధనం గురించి కానీ నేను నా క్రీస్తును అమ్ముకోను అన్నాడు. ఇస్కరియోతు ఎలాగైతే అమ్ముకున్నాడో అలాగే ఈ రోజు చాలా మంది అమ్ముకుంటున్నారు డబ్బు కొరకు, తాకట్టు పెడుతున్నారు డబ్బు కొరకు. ఈ క్రిస్మస్ నెలలో క్రీస్తును ఆరాధించవలసిన వారు పెద్ద పెద్ద వాళ్ళు పిలిచి వాళ్ళు పొగుడుతూ క్రీస్తును అవమానపరుస్తున్నారు. ఈ నెలలో ఎవరి గురించి గొప్పగా చెప్పాలి చెప్పండి? పెట్టేది ఎవరికి? ఎవరి పేరట పెడుతున్నారు? క్రీస్తు పేరట. చెప్పేది ఎవరి గురించి? చేసేది ఎవరి గురించి? పొగిడేది ఎవరి గురించి? పెట్టిన వారి గురించి పోవుగంట, లోకంలో ఉన్న వారి గురించి గంటల గంటలా. ఇదా క్రిస్మస్? ఇదా క్రీస్తుని ఆరాధించడం? ఆలోచించండి. మరొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని పని అంటే ఖచ్చితంగా చేయగలిగే ధైర్యం ఉండాలి. ఒకే మాట మీద నిలబడాలి. ఆ మాట ఒకవేళ ఎదుటి వాడికి నచ్చకపోతే వాడు మన ప్రాణాలు తీయడానికి సిద్ధపడినా ఆ మాటను దాటిపోకూడదు. అదే మాట మీద నిలబడాలి. వాడు క్రీస్తు యొక్క కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం తీస్తారని తెలిసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన మాటను వేరేలా మార్చలేదు. ప్రేమ దేవుని వల్ల అదే మనకు నేర్పించేది. ఆ మాట నేర్చుకోవాలంటే ఆయన పుట్టుకలో ఉన్న పరమార్థాలు మనం తెలుసుకోవాలి. ప్రేమ దేవుని వల్ల ఆయన పుట్టేటప్పుడు ఉన్న ఆ యొక్క పరిస్థితులు మనం చూడాలి. ఒక్కసారి ఈ సర్వమును సృజించిన ఆయన ఈ సర్వలోకానికి వచ్చేటప్పుడు, భూలోకానికి వచ్చేటప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఒక్కసారండి అక్కడి నుంచి చూద్దామండి. 2వ అధ్యాయము 4వ వచనం నుంచి. యోసేపు దావీదు వంశంలో గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన. ఆగుదా ఒకసారి. ఇక్కడ పెళ్లి కాలే, వివాహము కాలే, ఏమైంది? నిశ్చితార్థం అయింది. అంటే ప్రధానమైంది. ప్రధానమైన ఆమెతో యోసేపు గారికి నిశ్చితార్థం అయితే ఆమె గర్భవతి అయిందట. ఈ గర్భవతి అయిన ఆయన ఏం చేశాడో తెలుసా? విడిచిపెట్టాలనుకున్నాడు. ఎలా విడిచిపెట్టాలనుకున్నాడు? రహస్యముగా విడిచిపెట్ట. ఈ సందర్భంలో మరొక మాట మనం నేర్చుకోవాలండి. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ ఆ యొక్క పాకను ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ. అంటే ఒక విషయం చెప్తున్నాను, ఇందా చెప్పాను, అక్కతో చెప్పాను. ఇది పెట్టినప్పుడు పక్కన ఒక పేడ ఏమవుతారే, తర్వాత ఉంటది కదా, ఒంటేలు వేస్తుంది కదా, ఏదావు అది తెచ్చి పెట్టమని చెప్పాను ఇక్కడ. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఏముంది అక్కడ? మరి ఏంటి? అలాగే క్రిస్మస్ అంటే అలాగే చేయాలి. మరి అలా చేయరు. అసలు అక్కడ జరిగిన విధానం ఏంటి, అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి, ఇక్కడ అందరికి చూపించడానికి ఎంత అందంగా డెకరేట్ చేస్తుంది. పొద్దు నుంచి తండ్రపడుతుంది, ఊడిపోతుంది, పడిపోతుంది. కానీ ఒక నమ్మకం ఏంటంటే నా దేవుడు. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా ఆలోచిద్దామండి, జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఏంటి ఆ విషయం అని అంటే, యోసేపు గారు ఆయన గురించి చాలా తక్కువగా రాయబడి ఉంటుంది. కానీ ఆయన గురించి ఎక్కడ చెప్పరు. మరియమ్మ గారి గురించి చెప్తారు, తర్వాత గొర్రెల కాపరి గురించి చెప్తారు, తర్వాత జ్ఞానుల గురించి చెప్తారు, ఇంకా చాలా మంది గురించి చెప్తారు. కానీ యోసేపు గారి గురించి పెద్ద ప్రస్తావన అనేది రాదు. కానీ విషయం చెప్పంటారా, లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడికి సమరక్షకుడు ఎవరో తెలుసా? యోసేపు. ప్రేమ దేవుడు వల్ల యోసేపు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన ఇంకా గొప్పగా ఆయన గురించి ఏమో రాయబడో తెలుసా? నీతిమంతుడు. యోసేపు ఎవరట? నీతిమంతుడు. యోసేపు గురించి చాలా విషయాలు
అదే సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువు మరియ గర్భాన్ని పడినప్పుడు అంతకంటే ముందు 6 నెలల ముందు జకరయ ఎలిజబెతులు వారికి కూడా పిల్లలు ఉండరు. వారికి కూడా దేవుడు ఏం చేస్తాడు? గర్భాన్ని ఇస్తాడు. ఇస్తే ఇచ్చే ముందు దేవదూత గాబ్రియల్ అనే దూత, ఇదంతా మత్తయి సువార్త 1వ అధ్యాయం ఉంటుంది, తర్వాత చదువుకోండి. అది మత్తయి సువార్తలో ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే యోసేపు గారితో మాట్లాడే ముందు జకరయ్య గారి దగ్గరికి వెళ్తుంది దేవదూత. లోకాసు సువార్తలోనే మనం చూడాలి, మత్తయి సువార్త అది ఒక చోట కాదు, ఈ యొక్క సువార్తలో రాయబడుతుంది కనుక అక్కడ విధానం అంతా చూపిస్తే టైం అవుతుంది కనుక కొన్ని విషయాలు చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఈ జకరయ్య గారితో మాట్లాడినప్పుడు ఆయన నమ్మడు. నీకు నేను కుమారుడు అనుగ్రహిస్తానంటే నమ్మడు ఆయన. తర్వాత ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె నమ్ముతుంది. తర్వాత మరియ గారి దగ్గర కూడా దేవదూత వచ్చి మాట్లాడుతుంది. కానీ యోసేపు గారి దగ్గరికి దూత రాదు. ఆయనకి స్వప్నమందు అంటే కలలో చెబుతుంది. అంటే ఆయన దగ్గరికి వచ్చి దూతే చెప్పక్కర్లేదు, కలలో చెప్పిన ఆయన ఏం చేస్తాడు? నమ్ముతాడు. అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడే యోసేపు. యోసేపుకి చాలా సార్లు ఆ యొక్క స్వప్నంలో కనిపించి, ఇదిగో నీ భార్యను నువ్వు వేరే ఊరికి తీసుకెళ్ళిపోయి ఇక్కడ ప్రమాదం జరిగేది ఉందని చెబితే వెంటనే తీసుకెళ్ళిపోయేవాడండి. అంటే యోసేపు ఎంత కష్టపడ్డాడంటే మరియను కాపాడడానికి, అలాగే మరియ గర్భంలో ఉన్న యేసుక్రీస్తును కాపాడడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు ప్రేమ దేవుని వల్ల. యోసేపు చాలా కష్టపడ్డాడు. నిజానికి యోసేపు మరియని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ స్వప్నమందు దేవుడు కాపాడి మాట్లాడేమనంటే నువ్వు వెళ్ళొద్దు. చూద్దాం ఒకసారి మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం లెక్క రహస్యముగా ఆమెను వీడనాడు ఉద్దేశించు. రహస్యముగా అంటే చూడండి, పబ్లిక్ లో చెప్పిన ఆయనకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఒక ఆడపిల్లకు అన్యాయము జరగకూడదని అటువంటి మగవాళ్ళు ఈ రోజు ఎవరు ఉన్నారంటారా? ఆడపిల్ల తీసుకెళ్ళి ఈదిలో పెడతాడు. మౌనంగా ఒకవేళ ఏ పొరపాటు జరిగిన మౌనంగా ఉన్నాము తీసుకొచ్చి నీకు నేను న్యాయం చేస్తాను కదా తీసుకొచ్చి ఈదులో పెట్టి ఆమె పరువు తీసేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు వాక్యము తెలిసిన వారే, మళ్ళీ జ్ఞానులే, దేవునికి మంచి బంధం కలిగిన వారు అనుకుంటూ బ్రతుకుతున్న వారే. ఈ విషయాన్ని మీరు ఆలోచించినప్పుడు, ఆ విషయం మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు అరే ఎంత దారుణం అనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ యోసేపు ఆమెను అవమానపరచున్నోళ్ళక రహస్యముగా విడనాడి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఆమెను బయట పెడదాం అనుకున్నప్పుడు ఆమె గర్భవతి అని చెప్పి బయట పెడితే ఆమెను ఏమంటారో తెలుసా? ఈమె వేశ్య అంటారు, వ్యభిచారి అంటారు. అంటే ఆమెకు అవమానం జరుగుద్ది, ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంటే చూడండి, ఒక ఆడబిడ్డ మీద ఎంత జాలి, ఎంత ప్రేమ ఉందో ఎవరికి? యోసేపు. ఈరోజు మనుషులకి అది కనిపించట్లేదండి. ఈరోజు మనుషుల ప్రేమ, జాలి కనిపించట్లేదు. ఎందుకంటారు? అపవాదిగాడు వాడుకుంటున్నాడు. నీ కోపానికి, నీ పంతానికి ఒక ఆడపిల్లని నువ్వు వెరగవేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఆలోచించండి ఒకసారి. యోసేపు అందుకు ఏమనిపించాడు తెలుసా? నీతిమంతుడని. ఆ నీతి మనలో కనిపించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఆ నీతి నీలో, నాలో, మనందరిలో కనిపించాలి. యోసేపు అన్న మాట ఏంటో తెలుసా? వెళ్ళిపోదాం అనుకున్నాడంటే ఆ నీతిమంతుని దేవుడు వదులుతాడు చెప్పండి. అతను ఏమన్నాడు చూడండి. అక్కడ
అతడు ఆ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి స్వప్నమందు, వీళ్ళకి ఎలా ప్రత్యక్షమైంది డైరెక్ట్ గా, కానీ ఈయనకి స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియకు చేర్చుకున్నటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదును. ఏదేమైనా కానీ భయపడొద్దు. స్వప్నమందు కనిపించి దేవదూత మాట్లాడినప్పుడు యోసేపు వెంటనే ఆ మాట విన్నాడు, ఆ స్వరం విన్నాడు. విన్న యోసేపు ఆ మాటకు లోబడిపోయాడు. ప్రేమ దేవుని వల్ల ఆనాడు తీసుకున్న నిర్ణయం యోసేపు చనిపోయే వరకు కూడా వదిలిపెట్టలేదు. ప్రేమ దేవుని వల్ల ఎప్పుడు చనిపోయాడు రాయబడలేదు, కానీ ఆ మాట తీసుకున్నాడు, ఆ మాట విన్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను సిద్ధం, ఎన్ని అవమానాలు పడడానికైనా నేను రెడీ అని యోసేపు కూడా సిద్ధపడు. మరి ఎలాగైతే ఏదేమైనా పర్లేదు, నేను నా గర్భంలోంచి లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు వస్తున్నాడనంటే ఎన్ని నిందలు అనుభవించడానికైనా పర్లేదని నిలబడిపోయింది. 18 నుంచి 20 సంవత్సరాలలోపు ఉన్న ఆ కన్య మరియా. ఎన్ని ఆశలు ఉండే చెప్పండి ఆవిడికి, ఎన్ని కోరికలు ఉండే చెప్పండి ఆవిడికి. ఇప్పుడు దేవుని నిర్ణయం గురించి ఆమె ఆశలు ఏం చేసుకుంది? వదిలేసుకుంది. ఆమె నిర్ణయాలు ఏం చేసుకుంది? వదిలేసుకుంది. ఆమెకున్న సంతోషాలు, సుఖాలు అన్నీ వదిలేసి దేవుని నిర్ణయం గురించి బ్రతుకుతుంది కన్య అయిన మరియా. ఈరోజు అలాంటి ఆలోచన కలిగిన బిడ్డలు ఉన్నారంటారా? ఏంటి క్రైస్తవం అంటే ఏమనుకున్నారు? వచ్చి పాటలు పాడాడు, వచ్చి ప్రార్థన చేసాడు, వచ్చి వాక్యం చెప్పాడు, వచ్చి వాక్యం వినాడు, అది వారు సంద చేసాడు, వెళ్ళిపోడు కాదు. ప్రేమ దేవుని వల్ల ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతకడమే క్రైస్తవ్యం. ప్రేమ దేవుని వల్ల ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతకడం. ఆయన మాట ఇచ్చాడు, మాట చెప్పాడు, దేవదూతను పంపించి డైరెక్ట్ గా మరియతో చెప్పాడు, మరియా ఎస్ నేను రెడీ అందామే, నేను సిద్ధం. ఇంక మళ్ళీ యోసేపు నిర్ణయం తీసుకోవాలి, ఇదిగో నాకు భర్త కాకపోతున్నాడు, కాబోయే ఆయన నేను తీసుకోవాలి, ఇదిగో నాకు పెళ్లి కుదిరింది, మీరు ఇలాంటివి వేస్తే నాకు పెళ్లి జరగదు అని అడగలేదామే. లోక రక్షకుడికి జన్మనివ్వడానికి నన్ను వాడుకుంటే అంతకంట ధన్యత ఏముంది? చచ్చిపోయిన పర్లేదు, నేను ఆ లోక రక్షకుడికి ఏమి ఇవ్వాలి? జన్మనివ్వాలని ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకోవడం సులువే, తర్వాత పడే బాధ ఏంటో తెలుసా? వచ్చే అవమానాలు ఏంటో తెలుసా? వచ్చే నిందలు ఏంటో తెలుసా? మనం కున్నుకున్నట్లకి మనం దేవుని విడిచిపెట్టేస్తున్నామండి. బైబిల్ పట్టుకుని చర్చికెళ్ళడానికి భయం, ఆదివారం మందిరం రావడానికి భయం, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఎందుకు ఆ భయం? అంటే పూర్తిగా భక్తి మనం చేయలేకపోతున్నామా? ఆనాడు ఆ స్త్రీ తన జీవితాన్ని ఇచ్చేసిందండి దేవుడికి. ఇప్పుడు తన భర్త అంటే యోసేపు ఏమన్నాడు? రెడీ, నేను కూడా రెడీ. నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నా బంధువులు విడిచిపెట్టినా, నాకు కాబోయే భార్య నేనేం చేయను, విడిచిపెట్టను. ఎందుకు విడిచిపెట్టనంటే నా కాబోయే భార్య గర్భములో నుంచి లోక రక్షకుడు పుట్టబోతున్నాడు. మా జీవితాలు ఏమైపోయినా పర్లేదు, మేము దేవునికి మహిమగా ఉంటాము. ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడు వస్తున్నాడు కనుక ఎన్ని నిందలొచ్చినా, మమ్మల్ని బయటికి గెంటేసినా మేము సిద్ధం అని నిలబడిపోయాడు యోసేపు కూడా. నిలబడిపోయిన యోసేపు ఇప్పుడు లోకసువార్తలో అధ్యయనం వచ్చాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుడి వల్లరా, యోసేపు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడో మీకు ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకుంటే
ఆయన కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. ఆయన బాధ ఎంత ఉన్నా సరే ఆయన తన భార్యను విడిచిపెట్టలేదు, తన భార్య నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు చూద్దాం. అక్కడ 4వ వచనంలో యోసేపు దావీదు వంశములో గోత్రములోని పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఏ ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళాడట? నజరేతు నుండి బెత్లెహేముకి. నజరేతు నుంచి బెత్లెహేముకి అది వెళ్ళాడు అంటే ఇక్కడ బలభద్రపల్లి అనపత్తి వెళ్ళాడు అనుకుంటున్నారా? ఎటుకి ఎంత దూరం ఉంటుంది అంటే లెక్కల ప్రకారంగా 200 కిలోమీటర్ల దూరం. ఎక్కడి నుంచి ఎక్కడికి? నజరేతు నుండి బెత్లెహేముకి. ఇప్పుడు నజరేతు నుండి బెత్లెహేముకి 200 దూరం, 200 కిలోమీటర్ల దూరం అంటే అయితే కారు మీద వెళ్ళారంటారా? ఇప్పుడు మనం గట్టిగా ఇక్కడికి రాజమండ్రి వెళ్ళడానికి కారు, రాజమండ్రి హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్. ఏమి లేదు, మనకి సమయం ఉంది. ఫెస్టేజ్ మనకి అలవాటు అవ్వలేదు. మనకి అలవాటు మనం ఇప్పటికీ అలవాటు చేసుకోకండి, ఫ్లైట్ అలవాటు చేసుకోకండి. దానివల్ల మీకు నష్టాలు తప్ప లాభాలు ఏమి కూడా ఉండవు. ఏందయ్యా నష్టం అంటే డబ్బు నష్టం. ఏం నష్టం? డబ్బు నష్టం. కానీ ఇక్కడ వీళ్ళు ఎంత కష్టపడి సేవ, దేవుని సేవ గురించి నేను మాట్లాడుతున్నాడు. నీ వ్యాపారాల్లో, నీ యొక్క ఉద్యోగాల్లో నువ్వు ఫ్లైట్ల మీద కాదు, నువ్వు కావాలంటే ఫ్లైటే కొనేసుకో, వ్యాపార నిమిత్తం ఎవడేవాడు. నీ సేవ గురించి మట్టుగా మాట్లాడుతున్నా. ఎందుకంటే దేవుని సేవలో ఎలా నువ్వు ఉండాలి, ఎలా తగ్గించుకోవాలి, తగ్గించుకుని నువ్వు ఎలా దేవుని సేవ చేయాలి, నువ్వు పెట్టే ఖర్చులు, నువ్వు చేసే ఆ విచ్చలవిడివైన చాలా ఉంటాయి కదా, అవన్నిటిని తగ్గించుకుని నువ్వేం చేయాలి అంటే దేవుని పనిని జరిగించాలి. ఇక్కడ చూడండి, యోసేపు మరియలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారంటే నజరేతు నుంచి బెత్లెహేముకి. ఈ నజరేతు బెత్లెహేముకి రావడానికి ఎందుకు వస్తున్నారంటే లెక్కలు పెడుతున్నారంటే అక్కడ లెక్కలు. ఏ లెక్కలు? జనాభా లెక్కలు. ఇప్పుడు మనకు చూడండి, జనాభా ఎందుకు నేను మన దేవుడు గొప్పవాడని ఎలుగెత్తి నువ్వు చెప్పాలి అని చెప్తున్నానంటే అక్కడ ఈరోజు డేట్ ఎంత చెప్పండి? 2024 డిసెంబర్ 13. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు పుట్టారట? డిసెంబర్ నెల అనకండి, ఎప్పుడో ఒకప్పుడు పుట్టాడు. మొత్తం పుట్టాడు కాబట్టి మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, రక్షణ వచ్చింది. కాబట్టి రైట్. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు కనుక మనందరము కూడా రక్షింపబడ్డాం, రక్షణలోనికి మనం వచ్చాం. అయితే మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనందరం పనిగట్టుగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఒక తీరు ఏంటని మనం ఆలోచిస్తే మనము ఈ భూలోకంలో పాపాలతోనే చచ్చిపోకుండా పాపాలన్నిటినీ కూడా కడిగేసుకోవాలి. అంటే మీరు కడుక్కుంటూ పోతే మన పాపాలు చెప్పండి, మన అపరాధాలు, మనం చేసిన తప్పులు. మరి ఒకవేళ కోడిలో ఒకవేళ బలిస్తే, గొర్రెలు బలిస్తే, మేకలు బలిస్తే పోతాయా? ఏం కావాలి అంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. అది కూడా మనుష్యుని యొక్క రక్తం. ఆ రక్తము మనకి ఇవ్వడానికే, రక్తం సిందించడానికే ఆ పరలోకము నుంచి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించారు. ఆయన రాబోతున్న టైం ఇది, ఆయన రాబోతున్న టైం ఇది. మొత్తం మీద ఆ యొక్క 200 కిలోమీటర్లు కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా నడుచుకుంటూ ఎక్కడికి వచ్చారట? బెత్లెహేముకి వచ్చారు. చాలా అలసటతో వచ్చారు, చాలా అలిసిపోయి వచ్చారు. వచ్చిన వారికి ఏముండాలి? అక్కడ విశ్రాంతి ఉండాలి. మామూలు మనిషిలా వచ్చిన వాళ్ళు ఈ లోకాన్ని రక్షించడానికి రాబోతున్న రక్షకుని మోసుకొస్తున్నారు. వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎలాంటి స్వాగతం ఉండాలి చెప్పండి? చాలా స్వాగతం పలకాలిగా, వాళ్ళకి మర్యాదలు ఇవ్వాలిగా, వాళ్ళకి ఒక చోటు ఇవ్వాలిగా, ఒక గది ఇవ్వాలిగా. లేదు,
ఏమంటాడు, ఏమి రాయబడి ఉంటుందండి అక్కడ చూడండి జాగ్రత్తగా. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండును గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వచ్చిన ఆయన ఎవరు? మరియమ్మ గర్భములో ఉన్నది ఎవరు? మనం రక్షించడానికి వచ్చిన రక్షకుడు కదా. ఇప్పుడు ఆ రక్షకుడికి ఎవరైతే మోస్తున్నారో మరియకి ఆ యొక్క ప్రసవ వ్యాధులు వచ్చినప్పుడు, ప్రసవ వ్యాధులు అంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఇంకా ఎంత దారుణంగా ఉంటుందని అంటే ఆ నొప్పి భరించలేరు కదా. ఆమె గిలగిలా గిలగిలా కుట్టేసుకుంటుందట. అందరూ ఉన్నారండి అక్కడ, జనం లేరని అనడానికి లేదు. ఎందుకంటే అప్పటికే సత్రాలన్నీ నిండిపోయాయట. సత్రాలు చోటు లేక వీధుల్లో కూడా కూర్చున్నారట. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ మరియా యోసేపు కనిపిస్తారా కనిపించరా? కనిపిస్తారు. ఈమె నిండు సోనాలు, మరి ఈమె కనిపిస్తుంది కదా. అంటే మనుషులు జాలి లేదంటారా? లేదండి. ఆనాడు లేదు, ఈనాడు లేదు. ఈనాడు లేకుండా చేస్తున్నాడు ఒకే ఒక్కడు ఎవడు వాడానంటే అపవాది. మనిషిని చూసినప్పుడు జాలి కలగాలి కదండి. జాలి కలగట్లేదు. తన యొక్క కోరికను తీర్చుకోవడానికి, తన యొక్క సంతోషం చేసుకోవడానికి జాలి కలగట్లేదు. నాశనం చేసేస్తున్నారండి. ముఖ్యంగా మీకు చెప్పాలంటే బాగా అర్థం చేసుకోండి. చాలా మంది దైవ సేవకులు కావచ్చు, లేకపోతే చాలా మంది ట్రస్టులు పెడుతున్నారు, చాలా మంది అనాథాశ్రయాలు నడిపిస్తున్నారు. వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పంటారా? విదేశాలలో కష్టపడి చేతులు కాల్చుకుని నిద్ర లేక జ్వరం వచ్చిన పని చేసి డబ్బులు పంపిస్తుంటే ఈరోజు ఇక్కడ ఏం చేస్తారు తెలుసా? జలసాలు, రక్తం గారిస్తారండి వాళ్ళు. ఇక్కడ లోకానందం పొందుకోవడానికి చాలా దారులు చూసుకుంటున్నారు. వాళ్ళు పంపించే డబ్బులు పెట్టి. కానీ అక్కడ పంపించే డబ్బు ఎలా వస్తుంది చెప్పంటారా? కష్టపడుతున్నారండి వాళ్ళు. వాళ్ళ ఇంటికి పంపించకుండా ముందు దేవుడి పని జరుగుద్ది కదని దేవుడి పనికి పంపిస్తూ ఉంటే ఆ పని చేయకుండా వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ దేవుణ్ణి బాధ పెడుతూ వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు. ప్రేమ దేవుని వల్ల ఇదా దేవుని పని చెప్పండి? ఈరోజు ఇప్పుడు జరుగుతున్న క్రిస్మస్ సంబరాలకి పెద్ద పెద్ద సేవకులు పిలుచుకోవడానికి కువైట్ నుంచి, దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి, ఇజ్రాయెల్ నుంచి డబ్బులు పంపిస్తారు. ఆ సేవకులు పిలిపించి పెట్టండి మీటింగ్ అంటారు. కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు. ఏం చేస్తారు చెప్పంటారా? వాళ్ళు రక్తం కాచి కష్టపడితే రక్తాన్ని తాగేస్తున్నారు. ఇక్కడ రక్తాన్ని తాగేస్తున్నారు. దేవుడు ఒప్పుకుంటాడు చెప్పండి? దేవుడికి ఇష్టమా చెప్పండి? అది ఏం చేయాలి సేవ? చూడండి, జాలి లేదు. వాళ్ళు కష్టపడి పంపిస్తున్నారు కదా, ఆ డబ్బులు ఇక్కడ మంచిగా ఉపయోగించాలి, లేని వారికి పెట్టాలి, అనేక మందికి వాక్యాన్ని ప్రకటించడానికి యొక్క డబ్బులు ఉపయోగించాలనే ఆలోచనలు చాలా మందిలో లేవు. ప్రేమ దేవుని వల్ల ఇది దేవుని సేవ కాదు. దేవుని సేవ ఏంటంటే చూడండి, ఇక్కడ యోసేపు మరియలు వాళ్ళు జాలి చూపించకపోయినా, వాళ్ళు ఒక గది ఇవ్వకపోయినా, సత్వంలో చోటు ఇవ్వకపోయినా ఇలా అడుగుతున్నారట. యోసేపు గారు ఆమె గర్భంలో నుంచి కనేసింది. ఎవరిని? యేసుక్రీస్తు. ఎక్కడి కలదో రాయలేదు కానీ ఏదో నా లెక్కల ప్రకారంగా, పెద్ద లెక్కల ప్రకారంగా, కొంతమంది చెప్పిన లెక్క ప్రకారంగా ఇక్కడో ఏదో ఒక రోడ్డు మీదే ఏం చేసిందట? బాధగా లేదో చెప్పండి మీకు. క్రిస్మస్ ఆరాధన ఇది. ఆరాధనలో దేవుని వాక్యం వినేటప్పుడు, ఆ వాక్యాన్ని గ్రహించినప్పుడు మనసు బరువెక్కిపోవట్లేదని చెప్పండి. మనం రక్షించడానికి వచ్చే రక్షకుడు ఎక్కడ పుట్టాడు? అసలు రక్షించడానికి వచ్చే రక్షకుడు రారాజు ఎక్కడ పుట్టాలి? ఒక ముఖ్యమంత్రి మనవుడు ఎక్కడ పుడతాడు? బలభద్రపురం గారు రాష్ట్రం పుడతాడా? పెడతారా? ఎమ్మెల్యే గారు వాళ్ళు పుట్టిస్తారు. అక్కడ ఎక్కడ పెడతారు? పెద్ద పెద్ద హాస్పిటల్ పెడతారు. ప్రధానమంత్రి మనవుడు ఎక్కడ పుడతాడు? చిన్న చిన్న గదిలో పెట్టాలి అనుకున్నారండి.
రాజు అంటే ఎక్కడ పుడతాడంటే యొక్క భవంతుల్లో, అంతఃపురంలో పుట్టాలి. కానీ ఎక్కడ? సత్రం కూడా కాదండి, సత్రం కూడా కాదు. ఎక్కడో మొత్తం మీద ఆయన తల్లి గర్భం నుంచి వచ్చేసాడు. వచ్చిన తర్వాత యోసేపు గారు వెళ్తున్నాడు, సత్రంలోకి వెళ్తున్నాడు. అమ్మ చోటు ఇవ్వండి అమ్మ, బాలింతున్నాడు అమ్మ, చోటు ఇవ్వదు, చంటి పిల్లడు అమ్మ, చోటు ఇవ్వండి అమ్మ అంటే లేదు లేదు పో పో. ఈరోజు చూడండి, మనం దేవుడికి చోటు ఎక్కడ ఇవ్వాలి? దేవుడు మరి అంటున్నా ఆయన ప్రకటన గ్రంథంలో రాస్తారు, తలుపు యొద్దకు వచ్చి తడుతుంటే తీయమంటే నేను పో. ఎవరిని? దేవుని ఏమంటున్నారట? ఆనాడు ఏం చేశారు? చోటు లేదు, నీకు లేదు, నీ భార్యకి లేదు, నీకు పుట్టిన కుమారుడు లేదు, పో పోని. ఎంతమంది అవమానపరుచుంటారు. తెలిసిన వారు ఉండరు, ఆయనకి ఉంటారు. పట్టించుకున్నారా? లేదు. ఎవరు పట్టించుకోలేదట, ఎవరు పట్టించుకోలేదట. బాధపడుతు ఆయన ఒక ధైర్యం ఎవరికి? యోసేపుకి. నాకు మాట ఇచ్చిన దేవుడు గొప్పవాడు. ఇదిగో నా భార్య కడుపును పుట్టిన ఈయన లోక రక్షకుడు కాబట్టి ఈయన్ని సంరక్షించాలనుకున్నాడండి. లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడికి సంరక్షకుడు ఎవరు? మర్చిపోయారా? యోసేపు. ఆ యోసేపు ఎంత గొప్పగా కాపాడాడు చెప్పంటారా? అందరిని అడిగాడు, ఎవరూ లేదన్నారు. వెంటనే అలా తీసుకెళ్తూ ఉండగా ఊరి చివరి నుండాయట. ఏంటి? పశువుల పాకలు. పశువులుండే ప్లేసు ఊరి చివరి ఉంటాయి. తీసుకెళ్ళాడు, మొత్తం మీద పశువుల పాకలకు తీసుకెళ్ళాడు. పశువులు తినే తిండి ఒక తొట్లో ఉంటుంది అనమాట. ఆ తొట్లో ఏం చేశాడట? పొద్దు గుడ్డలతో చుట్టి ఆ తొట్టెలో పరుండబెట్టాను. ఎక్కడ పుట్టాడో తెలియదు, చోటు లేదు, సత్రంలో చోటు లేదు. తీసుకెళ్ళాడు, పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఈ మాట లోతుకెళ్ళి వింటే, లోతుల్లో ఆలోచిస్తే, మీరు మనసు పెట్టి వింటే గుండె బరువెక్కిపోద్ది. ప్రేమ దేవుని వల్ల బాధ కలుగుతుంది. ఏ బాధ చెప్పంటారా? నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడా ఎక్కడ పడుకున్నాడు? పశువుల తొట్టి పండు పెట్టారా? ఏమండి, ఆ పశువుల తొట్టిలో దూదిలా ఉంటుందా? ఏమండి, ఆ పశువుల తొట్టి ఏసీ రూమ్ లో ఉన్నట్టు ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ ఏముంటాయి? ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, ఇంకేముంటాయి? అవి ఉంటే ఏముంటాయి? అవి వేసినా బేడ ఉంటది, అవి వేసినా రొచ్చు ఉంటది. తప్పు కాదు, ఎందుకంటే అది కామనే కదా, వాడికి భాషే కదా. ఇప్పుడు ఇవన్నీ ఉంటే ఏముంటుంది అక్కడ? సువాసన వస్తుందా? మీరు కొట్టుకుంటారుగా, వచ్చినప్పుడు ఎవరు కొట్టుకున్నారండి? కొట్టుకోలేదా? వెరీ గుడ్, మంచిది. కోవైట్ నుంచి తెచ్చుకుని కొట్టుకుంటుంటారు. కోవైట్లో కొట్టుకుంటారు, స్నానం చేయని వాళ్ళు. కోవైట్ లో ఉంటారు, సైట్లో ఉంటారు. నేను చూశాను, అక్కడ 3 నెలలు ఉన్నాను. వాళ్ళు నెలకు ఒకసారి ఆన్ చేస్తారు. రోజు ఏం చేస్తారు చెప్పంటారు? వాళ్ళు దాంట్లో వచ్చి కార్లో ఉంటే 10-15 ఉంటే రకరకాలు అవి కొట్టేసుకుంటారు అనమాట. అవి కొట్టేసుకుంటే ఏమి రాదట? ఆ స్మెల్ రాదు, ఈ స్మెల్ వస్తుంది అనమాట. అదవుతుందా మీకు? అలా అక్కడ వాళ్ళు కుట్టుకునేది కాదు, వాళ్ళు తానం చేయకపోతే ఏమొస్తుంది? అది వస్తుంది. అక్కడ ఎవరు పరుండు పెట్టారు? యేసు క్రీస్తు ప్రభువు. బాధగా లేదా చెప్పండి? అందుకని అంటాను, ఇక్కడ కాదులేండి. అదస అయితే తన ప్రేమను వ్యక్తపరిచి గొప్పగా చేసుకోవాలని చేసుకుని చిన్నది అందంగా. కానీ బయట చేస్తారండి, వాటికే పెడతారు, వాటినే చేస్తారు. అప్పుడు చెప్పేది ఆయన ఆ రోజు జన్మించాడు, జన్మించినప్పుడు ఆయన పడిన బాధ మనకు అర్థం కావాలి. ఆయన దేవుడు కదండి, ఆయనకి ఏ బాధ ఉండదు అనుకుంటే, నిన్ను దోవ కొడితే నీకు ఏ బాధ వస్తుందో అదే బాధ ఎవరికి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా వస్తుందండి. నీకు దోవ కొడితే నీకు జ్వరం ఎలాగొస్తుందో ఆయనకు కూడా అదే వస్తుందండి. అంటే అంత బాధ ఆయన పడ్డాడు. ఎవరి గురించి పడ్డాడు ఆ బాధ? నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఎంత తగ్గించుకున్నాడు. ఉన్నతమైన లోకంలో, పరలోకంలో ఉండవలసిన ఆయన ఈ భూమి మీదకి దిగొచ్చి అంతఃపురంలో పుట్టలే,
అంతఃపురంలో చోటు లేదు ఆయనకి. పశువుల పాకల్లో, ఆ యొక్క పశువుల తొట్టెలో పరుండు పెట్టారు. ఇది ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? కానీ మన గురించి, మనందరి గురించి యేసుక్రీస్తు ప్రభువు అంతగా తగ్గించుకున్నాడు. మరి ఆయన గురించి మనం ఇంకెంతగా తగ్గించుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. మనం చాలా తగ్గించుకోవాలండి. మన జీవిత గమ్యం ఏంటంటే మనం చచ్చిపోతే పరలోకం అవ్వాలంతే. ఎక్కడికి వెళ్ళకూడదు, మనం పాతాళానికి వెళ్ళకూడదు. మనం డైరెక్ట్ గా ఆయన ముఖాముఖిగా ఆయన చూసి ఆ గొప్ప రాజ్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఈ భూమి మీద ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంతగా మనం కూడా తగ్గించుకోవాలి. ప్రేమ దేవుడు ఆ ప్రేమను కనుపరచాలి, ప్రేమను చూపించాలి. ఆ ప్రేమను చూపించగలగాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనకు తెలియాలి, ఆయన త్యాగం తెలియాలి. ఆయన ఒక మాట అంటాడు శిష్యులతో మాట్లాడుతూ, నేను ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా మిమ్మల్ని వల్ల మీరు ఎలాగైతే ప్రేమించుకుంటారో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ప్రేమ 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 నోటి మాటతో చెప్పడం కదయ్యా, ప్రేమ క్రియలో ఉండాలి. నేను ప్రేమించినట్టుగా మీరును ప్రేమించాలి. ఆ ప్రేమ శాశ్వతమైనది అంటున్నాడు ప్రేమ దేవుడు. కలతలు ఉండకూడదు మన కుటుంబాల్లో, కలతలు ఉండకూడదు, సమాధానంగా ఉండాలి. అవును వస్తాయి, చిన్న చిన్న వస్తాయి, వచ్చినా మనం దాన్ని ఏం చేసేసుకోవాలి, సరి చేసేసుకుంటామండి. ఎందుకంటే మనంతా ఒక్క కుటుంబం. నీ మాట్లాడేది మీ ఇంట్లో మీ తల్లి తండ్రి, ఇక్కడ మాట్లాడేది నెహెమీ గారు తన భార్య వారికి ఇచ్చిన పిల్లల కుటుంబం గురించి కాదు మాట్లాడేది. ఈ సంఘం అంటే ఒక కుటుంబం. ఈ కుటుంబంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని మనం సరిచేసేవారిగా, సరి చేసుకునేవారిగా, సమాధానపరిచేవారిగా, సమాధానము కలిగి ఉండేవారిగా మనం ఉండాలి. అలా సమాధానపరచడానికి వచ్చాడు పరలోకం నుంచి ఈ భూమి మీదకి. ఆయనకి సమాధానకర్తయగు దేవుడు అని పేరు. మరి ఆయన అంతగా మనల్ని ప్రేమించి భూమి మీద దిగి వచ్చాడు కదండి. మరి మనం ఆయన ఇంకెంతగా ప్రేమించాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. యోసేపు ఎలాగైతే ఆ లోకరక్షకుడికి సంరక్షకుడిగా ఉన్నాడో, మరి ఎలాగైతే దేవుని మాట విని ఆ మాటకు లోబడిందో, వీళ్ళిద్దరు కష్టాలు అనుభవించారండి. కానీ ఎవరి గురించి? లోకరక్షకుడి భూమి మీదకి రాబోతున్నాడు. ఈ నిందలు మాకు పెద్ద లెక్క కాదు, ఈ అవమానాలు మాకు పెద్ద లెక్క కాదు. మాలోంచి లోకరక్షకుడు వస్తున్నాడు, లోకాన్ని వెలిగించే రక్షకుడు వస్తున్నాడు. ఇది చాలు. అందుకండి ఈ రోజుకి కూడా మరియ గారిని గొప్పగా పూజించడం తప్పు. ఆమె గొప్ప పేరుంది, ఆ పేరుని పలకడం మంచిదే. ఎందుకంటే పూజించడానికి అర్హుడు ఒక్కడే. ఈరోజు తిరిగికే మనం కూడా విగ్రహాలను చేస్తున్నాం, వెళ్ళి మనమే దీపాలు వెలిగించేస్తున్నాం, మనమే కొబ్బరికాయలు కొట్టేస్తున్నాం, మనమే. ఎందుకంటే ఒక లోకంలో ఒక చెడ్డ బోధ బయలుదేరింది. మళ్ళీ చెడ్డ బోధ బయలుదేరేసరికి మనం కూడా ఏం చేస్తున్నాం అంటే వెళ్తున్నావు, విగ్రహాలు చేసేస్తున్నావు, పూజ చేస్తున్నావు, తినేస్తున్నావు, వచ్చేస్తున్నావు. ఇవన్నీ ఎవరికి వ్యతిరేకమట? దేవుడికి వ్యతిరేకం. ఇవి చేస్తే దేవుడు ఆనందపడడు. అటువంటివన్నీ తీసి పడేద్దాము. ఒకే ఒక్కటి, అదేంటంటే తగ్గించుకుని బ్రతుకుతాం, తగ్గింపు జీవితం కలిగి బ్రతుకుతాం. ఈ క్రిస్మస్ లో, ఈ మనం చేసిన క్రిస్మస్ మొదటి ఆరాధనలో మనకు దేవుడు నేర్పించేది ఏంటని చెప్పంటారా? మీరు తగ్గించుకోండి. ఆ తగ్గింపు జీవితం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఇచ్చిస్తుంది. ఆ ఇచ్చించేది దేవుడు, తగ్గించుకునేది మనం. కాబట్టి ప్రేమ దేవుడు వల్ల ఇక్కడ మీరు అందరూ కూడా, మీరు ఏ పనులు చేసుకుంటున్నా, ఏ వ్యాపారాలు చేసుకుంటున్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీలో ఉండవలసింది ఏంటంటే తగ్గింపు జీవితం. మరొక విషయం ఏంటంటే మీరు క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు యొక్క మనసు కలిగి మీరు ఉండాలి, క్రీస్తు గుణాలు కలిగి మీరు ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు క్రైస్తవుడు వేషధారణతో తప్ప దేవునికి నమ్మకమైన వారు మనము కాము. కాబట్టి మన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. సమయాన్ని ఏం చేద్దాం? సద్వినియోగం చేసుకుందాము. మన బంధువులు చాలా మంది ఉన్నారు ఇంకా రక్షింపబడలేని వారు, వారి గురించి ప్రార్థన చేద్దాము, వారిని సత్యంలోనికి నడిపిద్దాము. కానీ వాళ్ళు చేసే వాటిని ఒక్క మాట కూడా మనం అనడానికి వీలు లేదు. ఎందుకంటే వాటికి మనకి సంబంధం లేదు. మన విశ్వాసాలు వారివి, మన విశ్వాసాలు మనవి. కానీ మనం నమ్ముకున్న దేవుని గురించి గొప్పగా మనం చెబుతాం.
మనము ఆ దేవుని యొక్క ఆ ప్రవర్తన లేదా ఆయన నడిచినట్టుగా నడుద్దాము. ఎందుకంటే మన నడవడికను బట్టి ఎదుటి వాళ్ళు మారాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఏదో వాకింగ్ చెప్పేసినా, బతికేసినా, పాటలు పాడేసినా, నువ్వు చెడ్డగా ఏమన్నా కనిపించావనుకో, అందరూ ఎలా ఉన్నారులే అని ఏం చెప్తారంటే వాళ్ళు కూడా అలాగే వెళ్తారు అనమాట. కాబట్టి మన బ్రతుకే ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి? మార్చాలి. కాబట్టి అటు మార్చే బ్రతుకులు మనందరికీ ఈరోజు దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. తలవంచి ప్రార్థన. తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజమే నాయన, ఇంతవరకు కూడా మీరు మాకు అనేకమైన విషయాలు తెలియజేశారు. ఇదిగో నాయన, లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడికి తండ్రి సమరక్షకుడుగా యోసేపును నిలబెట్టారు తండ్రి. నిజమే నాయన, యోసేపు ఎంతగానో తండ్రి ఎన్నో అవమానాలు ఎదురైతే పర్లేదు, నేను నాతో దేవుడు మాట్లాడాడు కనుక ఆ మాట నెరవేరే వరకు కూడా నేను ఆ భార్యను అలాగే యేసుక్రీస్తు ప్రభువును కాపాడుకుంటానని చివరి వరకు కూడా కాపాడాడు తండ్రి. నిజంగా మేము కూడా ఈరోజు మీ పక్షము నిలబడ్డాము తండ్రి. మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు తండ్రి. మరి మేము మనుషులకు భయపడి నిన్ను ఆయన వదిలేసే వారిగా కాకుండా మీ నామాన్ని మహిమపరిచే వారికి, మీ నామాన్ని కనపరిచే వారికి అనేకుల్ని నీ వైపు నడిపించే స్థితిలో మమ్మల్ని పెట్టమని ప్రార్థిస్తూ ప్రార్థిపడుతుంది. మరొకసారి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. కుటుంబానికి తండ్రి నాయన ఆశీర్వాదములు దయచేయండి. అనేకులు తండ్రి నీ వైపు నడిపించే గొప్ప భాగ్యము ఈ కుమారుడు నెహెమ్యా గారికి, అలాగే అక్కకు, అలాగే తండ్రి ఇచ్చిన కుమారుడు అదర్శాకు, అలాగే నా తండ్రి నాయన ప్రసాద్ గారికి, అలాగే సౌజీ వారికి ఇచ్చిన రూతు జరీషా, అలాగే ఆశీషు, అలాగే టైటస్, అలాగే కృపారాణి కుటుంబాన్ని అంతటిని నిజం నోవాహు కుటుంబంలో చేసావు తండ్రి. నిజమేనా తండ్రి? అందరూ రక్షింపబడ్డారు తండ్రి. రక్షింపబడింది బిడ్డలు తండ్రి నాయన ఉన్నతమైన స్థితిలో ఉండలేదు. మీరే సహాయం దయచేసి చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నింటిని కూడా దీవించి ఆశీర్వదించిన తండ్రి. నాయన వారి కుటుంబాలన్నిటిని కూడా దీవించిన తండ్రి. వారి యొక్క బంధువుల కుటుంబాలందరినీ కూడా దీవించిన తండ్రి. ఇది వారిని ప్రేమించి ఇక్కడికి వచ్చిన బిడ్డలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజమేనా ఆయన ఇక్కడ అందరూ కూడా ఆనందముగా సంతోషముగా తండ్రి ఆయన సమాధానము కలిగి ఉన్నారు తండ్రి. ఇది నిత్యము మా ప్రాణం పోయే వరకు లేదా మీరు అక్కడ వచ్చే వరకు కూడా ఉండడానికి అయితే మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే అందరూ కూడా కళ్ళు మూసుకుందాము. మన